ఆ యొక్క ధర్మాన్ని, ఆ యొక్క ప్రశాంతతని తెలిపేటటువంటిదే నా సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పట్టించుకోకుండా అధర్మ మార్గంలో ఉన్నటువంటి ఈ మీడియాలు, సోకాల్డ్ మీడియాలో కూర్చుని ఈ విధమైనటువంటి క్లాసులు, పాఠాలు, చిటికల్లో పూజలు చేస్తే డబ్బులు జలజలా రాలుతాయి అనేటటువంటి అసందర్భమైనటువంటి అన్యాచురల్ థింగ్స్ అన్నిటికీ కూడా వ్యామోహితులైపోయి ఇవాళ ఏ ఒక్కడూ ప్రశాంతతని కోల్పోయాడు అనడంలో సందేహమే లేదు. ఏ ఒక్కడూ ప్రశాంతంగా లేడు. అందుకే మన భారతదేశంలో ఒక గొప్ప ఇది ఉంది, స్లోగన్ ఉంది, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అంటే ఏంటి? నా దేశంలో ఉన్న అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, జనమందరూ బాగుండాలి. లోకా సమస్త అంటే పశువులు, పక్షులు, ప్రకృతి అందరూ బాగుండాలి. ఇది ఎప్పుడు తెలుసుకున్నాం మనం? కరోనా వచ్చినప్పుడు తెలుసుకున్నాం. మనకంటే ముందు పక్కింటోడికి కరోనా రాలేదు కదా, రాకూడదు దేవుడా, వాడికి వస్తే మనకు వస్తుంది. ఎందుకన్నారు లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు? తీసుకొచ్చి నీకు చూపించినా కూడా ఆ 3 నెలలు మాత్రమే పక్కనాడు బాగుండాలని కోరుకుని మళ్ళీ కుక్కతోక వంకరలాగా మళ్ళీ మొదటికొచ్చావు నువ్వు. మళ్ళీ ఇవాళ ఇంకొక కరోనా వచ్చినా కూడా నువ్వు బాగుపడవు. నిన్ను బాగు చేసేది ధర్మం మాత్రమే, ప్రవచనం మాత్రమే. ఆ ప్రవచనం ఇవాళ ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే తల్లి ఒడి నుంచి బడి వరకు, ఆ తర్వాతే గుడి. ఇక్కడి నుంచి మొదలై గుడి దగ్గర నీ జీవితము, నీ లక్ష్యము ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఇప్పుడు ఇంటర్నెట్లో మహిళల విశృంఖలత్వం చూస్తుంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది మన ఆర్యోక్తి. కానీ ఇంటర్నెట్ ఆ అర్థాన్నే మార్చేసినట్టు కనబడుతుంది. ఒక లైక్స్ కోసం, షేర్స్ కోసం, తమని తాము ఇంటర్నెట్లో చూసుకోవడం కోసం అతి జుగుప్సాకరమైన దారులు అవలంబించడం, చెయ్యని విన్యాసాలంటూ లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదమ్మా, ఎంటర్టైన్మెంట్ బాగుందనిపిస్తుంది. రియల్లీ అజ్ఞానులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వీళ్ళకి జ్ఞానం ఇచ్చేటటువంటి భగవంతుడు ఎప్పుడు పుడతాడా అనిపిస్తుంది. దశావతారాలకు మించిన అవతారము, దశావతారాలని కలిపినటువంటి ఒక అవతారము ఈ కలియుగంలో రావాలి అనిపిస్తుంది. అది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే నువ్వెలా బ్రతకాలి అనేది మర్చిపోయి ఇంకొకడు మెచ్చుకునేటట్టు ఎలా బ్రతకాలి అనే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. చూసావా? నీ పతనం అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఒకళ్ళ ముందు ఇప్పుడు మీరు అన్నారు జుగుప్సాకరంగా ఉందండి అని మాట్లాడారు. వాళ్ళ జీవితాలను జుగుప్సాకరంగా మార్చేసుకున్నారు అని అంటే వీళ్ళని ఈ విధంగా మలుస్తున్నటువంటి, నేనన్నాను కదా, కుటుంబ వ్యవస్థ, ఈ విధంగా మలుస్తున్నటువంటి విద్యా విధానాలు, ఈ విధంగా మలుస్తున్నటువంటి సోకాల్డ్ మీడియాలో కూర్చుని మాట్లాడే అమావాస్య రాత్రులు, సంపూర్ణ గ్రహణాల శాంతులు, వీళ్ళందరూ మాట్లాడాల్సింది ఇవన్నీ బంద్ చేసి ఒక సంసారంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి, ఆమె యొక్క ధైర్యం ఏంటి, ఆమె యొక్క సమర్థత ఏంటి, సంసారాన్ని ఎంత బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని ఎంత బాగా చూసుకోవాలి మొదలుపెట్టి ఒక మగవాడు ఒక భార్యని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా పూజించాలి మొదలు పెడితే ఒక విద్యార్థికి వాడి లక్ష్యం చేరుకోవాలి అనంటే వాడు తనకి జన్మనిచ్చిన వాళ్ళనే కాకుండా ఆ జన్మనిచ్చిన వాళ్ళని, తనకి జీవితం అనేటటువంటి కెరీర్ అనేటటువంటి జన్మనిచ్చిన ఈ సమాజానికి ఎలాంటి మర్యాద గౌరవాలు ఇవ్వాలి అనేటటువంటి ఆ యొక్క స్థితిని నేర్పడము ఈ సోకాళ్ళు జనాలు చేస్తే మీరన్నట్టు ప్రపంచం వీళ్ళతో సహా, నీతో సహా, నాతో సహా అందరం చాలా బాగుంటామనేది నా అభిప్రాయం కాదు. 200%, 100% నా అభిప్రాయము ఇదే. నా యొక్క కాంక్ష కూడా ఇదే. ఇప్పుడు తెలుగువారు తెలుగు రాయడం, చదవటం ఎటు మర్చిపోతున్నారు. ఇంకా ముందు ఎట్లా ఉంటుందో తెలియదు పరిస్థితి. సో కొంచెం మైండ్ సెట్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇప్పుడు మనం ఇప్పటివరకు చాలా మాట్లాడుకున్నాం, అటు సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్నెట్లో స్త్రీల గురించి కావచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళ దృక్పథాలు, మైండ్ సెట్స్ ఎంతవరకు మారాలంటారు? ఏం చేయొద్దమ్మా. మీరు అన్నారు కదా మహిళలు అని. ఈ మహిళలు సాయంత్రం పూటో, రాత్రిపూటో, లేదా వీళ్ళకి టైం ఉన్నప్పుడు ప్రకృతిలోకి వెళ్ళమను. ఆ ప్రకృతి ఎక్కడో ఊటీయో, కొడైకెనాలో, ఇంకెక్కడో ఈ దౌర్భాగ్యాలు పెట్టద్దని చెప్పాలి. ప్రకృతి ఎక్కడ అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక చెట్టు నీడ కూడా ప్రకృతి. వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉన్నటువంటి చెట్టు నీడ కూడా ప్రకృతి. ఒక పున్నమి వెన్నెల రోజున హాయిగా మిద్దె ఉంటే మిద్దె పైకి వెళ్ళి చంద్రుణ్ణి చూసుకుంటూ
కనీసం ఒక అరగంట తనను తాను సింహావలోకనం చేసుకుంటే చాలు. ఈ ప్రశాంతత, ఈ హాయి నా జీవితం మొత్తం ఉండాలంటే నేనేం చేయాలి? ఇంత సంతోషము ఎన్ని వేల కోట్లు పెడితే నాకు ఇస్తారు? ఎవరిచ్చారు ఆ ప్రశాంతతని? చంద్రుడిచ్చాడు. ఎవరిచ్చారు ఆ ప్రశాంతతని? అద్భుతమైనటువంటి ఆకాశము, విశాలమైనటువంటి ఆకాశం ఇచ్చింది. ఎవరిచ్చారు ఈ ప్రశాంతతని? నీలో ఉన్న శ్వాస ఇచ్చింది. ఎవరు తీసుకుంటున్నారు ఈ ప్రశాంతతని? నీ శరీరము. ఎవరు అనుభవిస్తున్నారు? నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడి, నరము, అణువు, పరమాణువుతో సహా ప్రతి అవయవము పులకరిస్తుందే. దీన్ని ఎంత పెట్టి కొంటావు? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నీకు వస్తుంది? దీన్ని సుస్థిరం చేసుకోవాలంటే నీ కుటుంబంతో నువ్వు ఎలా ఉండాలి? సమాజంతో నువ్వు ఎలా ఉండాలి? పక్కనాడు సైకిల్ కొంటే నేను స్కూటర్ కొంటా, నేను స్కూటర్ కొంటే వాడు స్కూటర్ కొంటే నేను కారు కొంటా, వాడు కారు కొంటే నేను బెంజి కారు కొంటా, వాడు బెంజి కారు కొంటే నేను ఇంకా అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకుంటా. ఈ స్థితిని మారేసి నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు తయారు చేసుకుంటూ వెళితే నీ కొడుకు ఖచ్చితంగా అయ్యే యోగం ఉంటే రాజు అవుతాడు. ఖచ్చితంగా నీకు అయ్యే యోగము, నువ్వు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నువ్వు ఇచ్చావంటే నువ్వే మహారాణివి అవుతావు. అది ఎందుకు అర్థం చేసుకోరు? ప్రకృతిని అర్థం చేసుకోవటం మొదలు పెట్టమని ఈ మహిళల్ని, వాళ్ళకి వాళ్ళు అర్థమవుతారు. ఈ సమాజంలో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఏ విధంగా ముందుకు సాగాలో కూడా వాళ్ళకి వాళ్ళే ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ గైడ్స్. చాలా బాగా చెప్పారండి. ప్రకృతిని, పంచభూతాలని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు తెలుసుకోలేని విషయం అంటూ ఏది ఉండదు. ఇకపోతే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో అసలు వాళ్ళకి ఏ బంధనాలు అనేది లేకుండా పోతున్నాయి. చాలామంది మేధావుల్లో కావచ్చు, ఇది మన ధర్మానికి విరుద్ధంగా జరుగుతోంది అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు అంటే కోర్టు తీర్పులు కూడా ప్రవర్తనల్ని వీటిని చాలా అంటే ఆమోదించేలాగా తీర్పులు ఇవ్వటం, వీటిని ఎట్లా చూడాలంటారు? నేను ఇందాక ఒక మాట చెప్పానమ్మా, పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి? కెమెరామాన్ల డైరెక్షన్లో జరుగుతున్నాయి. శాస్త్రోక్తంగా జరగట్లేదు, వేదమంత్రాల సాక్షిగా జరగట్లేదు. కొంతమంది కుహనా మేధావులు మాట్లాడతారు, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి బతకలేదా అన్నారు. ఎస్, అది కూడా గొప్పదే. కానీ ఎప్పుడు బతికారు మీరు? మీ మనసులో ఒకటే ఈ రోజు బతికారు. మీరు కలిసిన ముహూర్తం కూడా గొప్పది, అందుకే మీరు ఉన్నారు. మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? మేము జీవితాంతం ఇలా ఉండాలని మీరు ఒకటి గిరి గీసుకున్నారు కాబట్టి మీరు ఉన్నారు. వీటన్నిటికీ ఒక నియమం అనేది మీ జీవితంలో ఒక మాట ద్వారా మీరు వేసుకున్నారు. ఇక్కడ ఒక మంత్రం ద్వారా, ఇక్కడ మన ధర్మాన్ని బట్టి మనం వేస్తున్నాం. ఇవాళ ఎందుకు ఇన్ని కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే, నువ్వేమిటో తెలుసుకోవట్లేదు, నీ ధర్మం ఏంటో తెలుసుకోవట్లేదు, నీ కుటుంబం యొక్క బలం ఏంటో తెలుసుకోవట్లేదు, నీ బలగం ఏంటో నీకు అవసరం లేదు. ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నారు పిల్లలు, ఏంటి బంధువులు మనకి తిండి పెడతారా, సమాజం మనకి తిండి పెడుతుందా అని. నిజమే, వాళ్ళకు కూడా చెప్తున్నాను, బంధువులు తిండి పెట్టరు, సమాజం తిండి పెట్టదు. కానీ వీళ్ళిద్దరూ దూరం అయితే మాత్రం నీ కూడు కూడా నువ్వు తినలేవు. నీ తిండి కూడా, నీ ప్లేట్లో ఉన్న తిండి కూడా నువ్వు తినలేవు ప్రశాంతంగా. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవాళ కమర్షియలైజ్ అయిపోయినాయి అంటే ఏంటి అంటే, కుటుంబ వ్యవస్థ కునారిల్లిపోయిందమ్మా, కుదేలైపోయింది. విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా స్వార్థంతో ఎందుకు ఆలోచిస్తున్నాయి అనంటే, మనం కొన్నిటిని మీరు చెప్పారు ఇందాక, ఏది అనవసరమైన వాటి వెంట, వస్తువుల వెంట పరిగెడుతున్నాము తప్ప వ్యవస్థాగతమైనటువంటి వ్యవహారాలని మనం క్రతువుల్ని ఎప్పుడో మానేసాం, పట్టించుకోవడం మానేసాం. అసలు మనం ఏంటో మనకు తెలియకుండా బతికేసాం. ఎవడో వచ్చి మన మూలాలని చెరిపేశాడు. కానీ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని నువ్వు పిలవట్లేదే. పిలిచి చూడు, ఖచ్చితంగా ఈ బంధాలు ఎందుకు నిలబడవో నేను చెప్తాను. ఇవాళ అంటున్నారు, ఇవాళకి ఇది బాగుందమ్మా, ఎవరికి వాళ్ళు విడిపోయి బతకడం అనేది ఈ రోజుకు బాగుంది. కానీ ఒంటరి జీవితాలు చివరికి తేలిన రోజున, ఆ రోజు మళ్ళీ కలవాలనుకున్నప్పుడు కొత్త వ్యవస్థ, కొత్త బంధాలు నిజంగా పునర్నిర్మితమయ్యేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది, రాసిపెట్టుకో. అంటే కోర్టులు కూడా ఇంతకు ముందులాగా కొంచెం బలంగా ఉన్నట్లయితే ఈ సంబంధాలు కాస్త చిక్కగా ఉండేవేమో అనే ఒక థాట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఏమంటారు మీరు? నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను తల్లి, నీ బంధాన్ని నిలబెట్టడానికి కోర్టు ఎవరు? విడగొట్టడానికి కోర్టు ఎవరు? నీ కోర్టు ఎవరు? నీ జడ్జి ఎవరు? నువ్వే. నీ జడ్జి ఎవరు? నీ నిర్ణయమే.
నీ కోర్టు ఏంటి? నీ జీవితమే. కానీ ఆ నీ ఆర్గ్యుమెంట్ ఎవరితో చేసుకోవాలి? నువ్వు నీతో కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కదండి. తెచ్చుకోవాలి. లేవు, కావు, రావు ఇలాంటివన్నీ సింపుల్గా మాట్లాడేసి, ఇందాక నేను అన్నాను కొంతమందిని ఎర్నలిస్టులని, ఇప్పుడు వీళ్ళందరినీ అంటాను ఎస్కేపిస్టులు. పోరాడటం చేత కాదు, నిలబడటం చేత కాదు, ధైర్యంగా నిలదొక్కుకోవడం చేత కాదు, అస్సలు యుద్ధమే రాదు వీళ్ళకి. యుద్ధంలో ఎవడు పలాయనం చిత్తగిస్తాడమ్మా? పిరికివాడు. వీళ్ళందరూ పిరికివాళ్లే, అందరూ పిరికివాళ్లే. సంసారం నుంచి పారిపోయేవాళ్ళు కానీ, సంసార బంధాలను విడగొట్టుకునేటటువంటి వాళ్ళు కానీ, కుటుంబంలో నుంచి పారిపోయేవాళ్ళు కానీ, పిరికి పందలు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళ కోసము మనం ఒక రాజ్యాంగాన్ని రాయాలా అంటే ఖచ్చితంగా రాసే రోజు డెఫినెట్గా వస్తుంది. వీళ్ళే రాస్తారు, విడిపోయిన వీళ్ళే మళ్ళీ ఒక కొత్త శకము, ఒక కొత్త శాస్త్రాన్ని, కొత్త శాస్త్రం కాదు ఉన్న శాస్త్రాన్నే కొత్త పుస్తకాల్లో పెట్టి మరీ ముందు తరాలకి అందించే రోజు వీళ్ళ ద్వారానే జరుగుతుంది. ప్రియా చౌదరి గారు, మీరు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు సనాతన ధర్మం గురించి, మీడియా పోకడ్ల గురించి, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విపరీత ధోరణుల గురించి, అలాగే సామాజిక అంశాల గురించి చాలా చక్కగా విశ్లేషణ చేశారు. చాలా అనాలిసిస్, చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తల్లి.